ఇస్కరియోతు యూదా, ఈయన యేసుక్రీస్తు ప్రభువు వారితో 3 సంవత్సరాలు నడిచిన వ్యక్తి, తినిన వ్యక్తి. ఉమ్, ఆయన సంభాషణని, ఆయన యొక్క మాటల్ని వినిన ధన్యత కలిగిన వ్యక్తి అయినప్పటికీ ఏం చేశాడు ఇస్కరియోతు యూదా? మోసం చేశాడు. యోబు 3 స్నేహితుల్ని కలిగి ఉన్నాడు. ఆ 3 స్నేహితులు అవసర సమయమందు ఏం చేశారండి? ఆదరణని ఇవ్వకుండా అతన్ని తీర్పు తీర్చే పని పెట్టుకున్నారు. నిజంగా నువ్వు తప్పు చేశావేమో, అందువల్ల దేవుడు నిన్ను ఈ రీతిగా శిక్షిస్తున్నాడేమో అని చెప్పి మాటల ద్వారా గాయపరిచే స్నేహితులు యోబు గారు కలిగి ఉన్నారు. రెహబాము అనే రాజు, సొలొమోను కుమారుడు, తన యొక్క రాజ్యాన్ని కోల్పోయింది ఎవరి వలన? తన యొక్క స్నేహితుల వలన. ఇలా మనం మన జీవితంలో ఎటువంటి వ్యక్తులను కలిగి ఉన్నాము అన్న దాన్ని బట్టి కూడా మన జీవితంలో క్వాలిటీ అనేది పెరుగుతూ ఉంది. మన యొక్క జీవితంలో